లైంగిక సమస్యలు ఏమైనా సరే యునానీ మెడిసిన్స్ మీ చాయిస్. ఇది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. లైంగిక సమస్యలు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, శీఘ్రస్ఖలనం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, తొందరగా వెళ్ళిపోవడము, అంగం గట్టిగా అవ్వడము, సైజ్ తక్కువ వేయడము. ఇప్పుడు సైజ్ గురించి మనం మాట్లాడదాం. సైజ్ ఎంత ఉండాలి? సైజు మీది నార్మల్ తగ్గుతుందా లేకపోతే అలాగే ఉంటుందా? దాని గురించి బ్రీఫ్లీ మనం మాట్లాడదాము. సైజ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు దూరం చేద్దాం. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్. సైజ్ ఎప్పుడైనా సరే మీకు 19-20 ఇయర్స్లో డిసైడ్ అయిపోతుంది. దాని తర్వాత మా సైజు పెరగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా 5 ఇంచెస్ ఉంది, మాకు 6 కావాలి, 7 కావాలని ఆన్లైన్ ప్రోడక్ట్స్ తెప్పించుకుంటూ ఉంటారు, చాలామంది ఉంటారు. అది తప్పు. మీకు అసలు రాదు. మీ హైట్ మీ సైజ్ ఆఫ్ ద పెనిస్ ఇట్లా నేను ఎప్పుడైనా కంపారిజన్ చేసుకోమని చెప్తాను అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 feet 5 inches ఉన్నారు, నేను 6 feet అవుతా అంటే కుదురుతుందా? అది రాని పని, అది కుదరని పని. అందుకే మీకే హైట్ వచ్చిందో దాంతో మీరు హ్యాపీ ఉండాలి. అలాగే మీ అంగం సైజు కూడా మీకు ఎంత ఇచ్చారో దాంతో మీరు హ్యాపీగా ఉండాలి. అంతేగాని నాకు ఏదో బూత్ సినిమాలు చూశాను, ఫోన్ మీద చూశాను, నాకు కూడా అలాంటిది కావాలంటే అది అవ్వదు. మీరు హస్తప్రయోగం చేసి చాలామంది దాని సైజు కుచించిపోతుంది, ష్రింక్ అయిపోతుంది. ఆ పోగొట్టుకున్న సైజు మన మెడిసిన్స్తో మళ్ళీ రీగైన్ చేసుకోవచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోగొట్టుకున్న ఒక 2 inches పోగొట్టుకున్నారనుకో, 1 inch పోగొట్టుకున్నారు ఏదో చేసి, అంత చిక్కిపోతుంది, బక్కగా అవుతారు కదా. ఎప్పుడైనా చూడండి, ఎవరైనా సరే బక్కగా అయిపోతారు, అది మళ్ళీ లావ్ అవ్వచ్చు. సో థిక్నెస్, డయామీటర్ మీరు పెంచుకోవచ్చు. చాలామంది మన సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకటే దగ్గర కూర్చొని ఉంటారు, వాళ్ళకు అక్కడ కింది భాగంలో పెల్విక్ రీజన్లో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. ఆ ఫ్యాట్ మళ్ళీ అందులో కన్వర్ట్ అయిపోతుంది.